హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ యాప్ మనం ఏ విధంగా యూజ్ యూజ్ చేసుకోవచ్చు, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. మనము ఏదైతే ఫేస్‌బుక్ మనకు అదేవిధంగా మనం వాట్సాప్‌లో మనము ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైతే పోస్ట్ పెడుతుంటామో, అక్కడ మనం పోస్ట్ పెట్టడం ద్వారా మనకు ఎలాంటి బెనిఫిట్స్ అనేవి రావడం లేదు. అదే గనక మనము ఈ యొక్క యూజ్ మీ అప్లికేషన్ ద్వారా గనక మనము స్టేటస్ కావచ్చు, పోస్ట్ ఏదైతే మనం పెట్టుతామో, దాంట్లో వచ్చే లైక్‌ల పైన, దాంట్లో వచ్చే ఈ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్స్ కావచ్చు, అదేవిధంగా మనము షేర్ కావచ్చు, కామెంట్ కావచ్చు, లైక్ కావచ్చు, ఫాలో కావచ్చు. ఇక్కడ చేయడం ద్వారా కూడా మనకిక్కడ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏ విధంగా జనరేట్ అవుతుందని చూసినట్లయితే ఇక్కడ చూడండి. మనకు ఈ విధంగా మనము వీళ్ళు ఎన్ని పోస్టులు పెట్టారని మనం ఇక్కడ చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు పోస్ట్ పెట్టారు. ఇక్కడ చూడండి. గుడ్ మార్నింగ్ అని పెట్టేసి వీళ్ళు పోస్ట్ పెట్టారు. దీనికి ఎన్ని లైక్‌లు వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా మనం కూడా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అని మనము ఈ యొక్క పోస్టులు పెట్టడం ద్వారా మనకి ఈ యొక్క ఇన్‌కమ్ అనేది మనకు జనరేట్ అనేది కావడం జరుగుతుంది. మనం ఎన్నో పోస్టులు పెట్టాం ఫేస్‌బుక్‌లో, అదే ఇన్‌స్టాగ్రామ్‌లో. కానీ మనకు అలాంటి ఈ యొక్క లైక్‌ల పైన కావచ్చు, షేర్‌ల పైన కావచ్చు, మన కామెంట్ పైన మనకు ఎలాంటి బెనిఫిట్ అనేది రాలేదు. ఇక్కడ చూడండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి. నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 31 పోస్ట్ పెట్టాను నేను. 97 ఫ్రెండ్స్ అయ్యారు. 97 ఫాలోవర్స్. నేను ఫాలోయింగ్ చేసింది 22. ఇక్కడ మనం ఇక్కడ ఇది మనము ఎందుకు సెక్యూర్ అని చెప్పొచ్చు అని మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఏదైతే పోస్ట్ పెట్టానో ఇక్కడ వాళ్ళు అప్రూవల్ అనేది చేస్తారండి. సెన్సార్స్ ఉంటాయి. మనం పెట్టిన పోస్ట్ మంచిదేనా కాదా? ఇక్కడ సమాజానికి ఏదైనా వ్యతిరేకంగా మనం పోస్ట్ పెడుతున్నామా? వేరే వాళ్ళకి రెచ్చగొట్టేటట్టుగా మనం పోస్ట్ పెడుతున్నామా అనేది వాళ్ళు సెన్సార్‌తోని చూస్తారు. చూసిన తర్వాతనే వాళ్ళు ఈ యొక్క పోస్ట్‌కి అనేది అప్రూవల్ అనేది ఇస్తారు. అప్రూవల్ అయిన పోస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. యువర్ పోస్ట్ హాస్ బీన్ అప్రూవ్డ్. అంటే ఇక్కడ మనం ఎలాంటి ఇక్కడ రిస్ట్రిక్షన్ లేదు అన్నట్టు. ఇక్కడ చూడండి. ఇక్కడ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, యూజ్ మీ ఈ విధంగా మనం ఎన్ని లైక్‌లు వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, దీని ప్రకారంగా మనకి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూద్దాం. మనకి ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనకు వచ్చిన పోస్ట్‌ల పైన ఇప్పటి వరకు వచ్చిన మన ఈ యొక్క ఇన్‌కమ్ మనం చూసినట్టు ఓన్లీ లైక్‌లు పోస్ట్‌ల పైనే ఫ్రెండ్స్. ఇక్కడ ఈరోజు మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 2 లైక్స్ వచ్చాయి. 7:38 అవుతుంది. ఇక్కడ 2 లైక్స్ వచ్చాయి. ఇక్కడ ఎస్టిమేటెడ్ ఇన్‌కమ్ 10 పైసా అండి. మనకు 2 లైక్‌లకు 10 పైసా వచ్చింది. అంటే ఒక లైక్‌కు 5 పైసా. ఆ విధంగా మనకు ఈ యొక్క ఎన్ని లైక్‌లు వస్తే అన్ని మనకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. దీంతో పాటు మనం టీమ్ పెంచుకోవడం ద్వారా కూడా మనకి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుందండి. మనకు కామెంట్స్ పైన మనకి ఇన్‌కమ్ వస్తుంది. అదే విధంగా ఇక్కడ చూడండి. ఇప్పటివరకు వచ్చిన ఇన్‌కమ్ ₹11.67. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 97 ఫాలోవర్స్ ఉన్నారు. ఈ విధంగా మనకు వచ్చిన ఈ యొక్క కామెంట్స్ పైన, లైక్‌ల పైన మనం ఈ యొక్క ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము టీమ్ పెంచుకోవడం ద్వారా చూడండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు నాకు 3 మెంబర్స్ నాకు ఈ యొక్క గ్రూప్‌లో యాడ్ కావడం జరిగింది. ఈ విధంగా మనం ఎంతమందినైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళని ప్రైమ్ చేసుకోవడం ద్వారా కూడా మనకి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. మనకు ఇవన్నీ కూడా మీకు లైవ్‌లో నేను ఎగ్జాంపుల్‌గా మీకు ఈ యొక్క వీడియోస్ ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ఈ యొక్క కింద ఉన్న లింక్ ద్వారా మీరు ఈ యొక్క యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ విధంగా అనిపిస్తుందో. మీకు నచ్చినట్టయితే మీరు ఆటోమేటిక్‌గా మీరే దీంట్లో పోస్ట్ అని పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్‌గా ఉంటారో వారందరికీ ఒక వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఫ్రీగా మనం ఎవరైతే వాట్సాప్‌లో ఎన్నో స్టేటస్ పెడుతున్నారు, ఫేస్‌బుక్‌లో ఎన్నో పోస్టులన్నీ పెడుతున్నారు. కానీ ఎలాంటి ఇన్‌కమ్ అనేది జనరేట్ కావడం లేదు. దీంట్లో ఇన్‌కమ్ మనకు ఆటోమేటిక్‌గా మనకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.